హాయ్ అండి. ఈరోజు నేను ములక్కాడ చేపల పులుసు ప్రిపేర్ చేశానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం మెంతులు కూడా వేసుకుని అవి ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్స్ 4 తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. అవి కూడా వేసేసుకుని అవి ఫ్రై అయిపోయిన తర్వాత 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకున్నానండి. కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నాను. 2 ములక్కాడల్ని పీల్ తీసేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నానండి. ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ఇంచు అల్లం, 10 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ధనియాలు మిక్సీ పట్టేసుకుని ఆ మిశ్రమాన్ని కూడా వేసేసుకున్నానండి. వేసుకుని ఫ్రై చేసుకున్నానండి. తర్వాత కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 3 టేబుల్ స్పూన్స్ కారం కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకున్నానండి. తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకుని గుజ్జు తీసేసుకుని ఆ మిశ్రమాన్ని కూడా పోసేసుకున్నానండి. బాగా బాయిల్ అయిన తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని చేప ముక్కలను కూడా వేసేసుకున్నానండి. ఒక 10 మినిట్స్ హైలో ఉడికించుకోవాలండి. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ టైంలో సాల్ట్ సరిపోతే చెక్ చేసుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీ అయిన ములక్కాడ చేపల పులుసు రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.